ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు విశ్వనీయత అనేటువంటి వర్డ్ మీద ఆధారపడి ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రయాణం చేస్తా ఉంది. ముఖ్యంగా మన గత ఎలక్షన్ లో చూస్తే మనకు 40% ఓటింగ్ తో ఈ రోజున మేము 11 సీట్లు వచ్చినాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వీరు చెప్పినటువంటి అబద్ధాలను పదే 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 చెప్పి వాళ్ళు సూపర్ 6 అని చెప్పి ఈరోజు సూపర్ 6 అనేటువంటిది ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి ఈ రోజున. అంటే 1 సంవత్సర కాలమైనా కూడా అంటే వాళ్ళు 2 బడ్జెట్లు వదిలినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినది వారైతే నవరత్న లేదని చెప్పారు, అది తూచా తప్పకుండా 99% ఇచ్చినటువంటి రోజు మనం చూసాం 5 సంవత్సరాల్లో. ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటిది మరి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం ఇవ్వలేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు వారందరికీ కూడా తెలిసినటువంటి నిజం ఇది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ప్రజల మధ్యకు వెళ్ళి మా హక్కులు ఏమున్నాయి అంటే మనం ఓటు వేసాం కాబట్టి వాళ్ళందరినీ ప్రశ్నించాలంటే అటువంటి దినాలు చాలా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పదే పదే మన మున్సిపల్ కౌన్సిల్లో మొన్న పేపర్లో చూసాం 4 కోట్లు తెచ్చాం. 4 కోట్లు ఈరోజు తెస్తే ఎక్కడున్నాయి మాకు అసలు అర్థం అవట్లే. నేను కూడా ఒక కౌన్సిల్లో నేను కూడా మెంబర్నే. మరి తెచ్చినప్పుడు ఆ 4 కోట్లు ఎక్కడున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ అడ్డుపడుతున్నారు అని మాకైతే అర్థం అవట్లే. అంటే ఈరోజు అటువంటి బడ్జెట్ ఉంటే మా వాళ్ళు ఎక్కడ కూడా అడ్డుపడినటువంటి పరిస్థితి లేదు. అంటే కారణాలు ఎంతసేపు ఉన్నా వారి సీట్లకు కుర్చీల కోసం కొట్లాడుతున్నారు ఇవి అని చెప్తా ఉన్నారు. దాన్ని నేను ఆ రోజున అక్కడంతా ఉన్నటువంటి మీ మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి సర్ది చెప్పి ఆ రోజు వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆ రోజు కౌన్సిల్ రన్ అయింది. అంటే ఎక్కడ కూడా ఓ రోజు జరిగింది, రెండోసారి జరిగింది, అది సెట్ అయిపోయింది. కానీ ఈ రోజున ప్రతిదానికి కూడా మనం రాజకీయం చేస్తూ ఎంతసేపు ఉన్నా అవిశ్వాస తీర్మానం ఈ రోజు తీసుకురావడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా ఈరోజు ఆదోని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వీరు ఇండైరెక్ట్ గా వారు బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ కౌన్సిలర్ ఈ రోజు ఆ చైర్మన్ గారిని దించి అవిశ్వాస తీర్మానం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ దించడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే ఇదే. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానంలో మేము ఈరోజు 35 మంది ఉన్నాం. 35 మంది కూడా మేము రేపు ప్రజెంట్ అయ్యి అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని ఈ సందర్భం మీకు తెలియజేస్తాం. ఇప్పుడు 4 కోట్లు నిన్న చెప్పారు కదా, బడ్జెట్ తెచ్చి నిన్న పేపర్లు చదువుతారు బీజేపీ కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే గారే చెప్పింది, ఎమ్మెల్యే చెప్పింది అంటే నిన్న పేపర్లో చదువు.